రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో భూ తగాదా ఘటన మరొక ముందే జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలం యమునోనిపల్లి గ్రామంలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామంలో ఈ నెల 15వ తేదీన ఓ సర్వే నంబర్ పరిధిలో 16 ఎకరాల భూమికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. గతంలో ఈ భూమి సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశామని ఒక వర్గం వారు చెబుతుండగా మరో వర్గం వారు వ్యవసాయ పనులను అడ్డుకోవటానికి రావడంతో వివాదం రాజుకుంది. తమ వద్ద భూమికి సంబంధించి అన్ని రికార్డులున్నాయని, మా పూర్వీకులందరిది అని, ఎవరికీ అమ్మలేదని మరో వర్గం వారు వ్యవసాయ పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు ముష్టి యుద్ధానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘర్షణ జరుగుతున్న స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడికి పాల్పడిన 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విషయం చర్చనీయాంశంగా మారింది. భూముల విలువ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భూ తగాదాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో భూ తగాదా ఘటన మరొక ముందే జోగులాంబ గద్వాల్ జిల్లా తరూర్ మండలం యమునోనిపల్లి గ్రామంలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో అదే స్థాయిలో కూడా ఘర్షణలు కూడా భూ వివాదాలు కూడా అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొన్న నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన మరొక ఘటన కూడా జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం యమునోనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గత 5 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోవడం తెలుస్తోంది. 15వ తారీఖున అదే గ్రామానికి చెందినటువంటి ఒక సర్వే నెంబర్ సంబంధించినటువంటి 16 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్యలో కూడా ఇరు వర్గాల మధ్యలో ఒకసారి కరెంట్తో దాడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘర్షణ సంబంధించి కూడా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా చక్కర పెడుతుంటే ఈ ఆలస్యంగా దాదాపు 15వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటనకు ఆలస్యంగా వెలువచడం జరిగింది. అయితే 16 ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం గతంలో ఈ సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశామని చెప్పి ఒక వర్గం వారు వ్యవసాయ పొలంలో వెళ్లి పనులు చేసుకునే సందర్భంలో అదే మరో వర్గం కూడా భూ వివాదానికి సంబంధించి తమదే పొలం అంటూ కూడా మరో వర్గం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒక వృద్ధురాలు కూడా గాయపడ్డ పరిస్థితి మన విజువల్లో చూడవచ్చు. అయితే వెంకటేష్ అనే వ్యక్తి కూడా తీవ్ర పరిస్థితి గాయాలై ఆసుపత్రిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా దరూర్ పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన అంటే దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి నారాయణపేట జిల్లా జరిగినటువంటి ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం జిల్లాలో ఉన్నటువంటి భూ తగాదాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. నారాయణపేట ఘటనలో ఇప్పటికే పోలీసుల పైన చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం వంజీరాయటకు వెంబడే స్పందించడంతో ఈ ఘటన తీవ్ర రూపం దాల్చలేదు. సంఘటన స్థలానికి వంజీరాయటకు ఫోన్ చేసిన నేపథ్యంలో 100 డైల్ చేసిన నేపథ్యంలో కూడా సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు వెంటనే ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువ కూడా గాయపడ్డ పరిస్థితి కనిపించలేదు. అయితే ఇలా సంఘటన రోజు రోజుకు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక మూలం చోటు చేసుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ 2 ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లా మొన్న చూసుకున్నట్టయితే నారాయణపేట ఘటన, అలాగే ఇప్పుడు జోగులాంబ గద్వాల దరూర్ జరిగినటువంటి రైట్ నరేంద్రచారి.